అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంటి దగ్గర ఉండి క్యాప్చా వర్క్ చేస్తూ ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా ఈ జాబ్ చేయాలనేది నేను పిన్ టు పిన్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజ్ కమ్యూనికేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రీ జాబ్స్ అప్డేట్ అని. క్యాప్చా టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. Captcha typing work from home jobs. Captcha typing jobs are one of the simple work from home option where individuals enter Captcha codes to verify online transactions, website registration and require minimal skills and can done part-time or full-time. ఈ క్యాప్చా అనేది ఇండివిజువల్స్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కానీ ఈ క్యాప్చా అనేది చేస్తాము. ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ మీకు వీలైన టైంలో మీకు ఫ్రీ ప్లేస్లో మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా అబౌట్ క్యాప్చా టైపింగ్ వర్క్ ఇన్వాల్వ్స్ సాల్వింగ్ ఇమేజ్ బేస్డ్, టెక్స్ట్ బేస్డ్ అండ్ న్యూమరికల్ క్యాప్చర్స్. సాల్వింగ్ ఇమేజ్ టెక్స్ట్ అండ్ న్యూమరికల్ క్యాప్చర్స్ used by companies to verify human interaction on website. మనం ఏదైనా వెబ్సైట్లోకి ఎంటర్ కావాలంటే వెరిఫికేషన్ అడుగుతుంది, రోబో ఆర్ ఉమన్. ఆ విధంగా రిక్వైర్డ్ ఫాస్ట్ అండ్ అక్యురేట్ టైపింగ్ స్కిల్స్. మీకు ఇక్కడ టైపింగ్ స్కిల్స్ ఉంటే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మినిమం మీకు 30 వర్డ్ ఫర్ మినిట్ ఉంటే బాగా వర్క్ అవుతుంది. వర్క్ ఈజ్ అసైన్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనే పేపర్ ఎంట్రీ బేసిస్. ఇది వర్క్ అనేది మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు ఎన్ని క్యాప్చాలు ఎంట్రీ చేశారో దాని మీద మీకు పే చేస్తారు. సూటబుల్ ఫర్ స్టూడెంట్స్, హోమ్ మేకర్స్ ఆర్ ఎనీవన్ సీకింగ్ సైడ్ ఇన్కమ్. దీనికి స్టూడెంట్స్ అయినా చేసుకోవచ్చు, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ అయినా చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్కమ్ గెయిన్ చేయాలని ప్రతి ఒక్కరు చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఫర్ క్యాప్చా టైపింగ్ జాబ్స్. దీనికి మనకి ఏం కావాలంటే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదా స్మార్ట్ ఫోన్లో కూడా మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ టైపింగ్ స్కిల్ యూజ్ కావాల్సి ఉంటుంది. మినిమం టైపింగ్ స్పీడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 20 to 25 words per minute ఉంటే మీకు సూట్ అవుతుందండి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ క్యాప్చా టైపిస్ట్. యాక్యురేట్ టైప్ ద గివెన్ క్యాప్చర్స్ వితౌట్ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన క్యాప్చాను కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మీరు డైలీ, వీక్లీ ఎంట్రీ టార్గెట్ సెట్ బై ద ఎంప్లాయర్. మీకు మీరు వర్క్లో జాయిన్ అయిన తర్వాత మీకు టార్గెట్ ఇస్తారు, డైలీ అండ్ వీక్లీ వాటిని రీచ్ కావాల్సి ఉంటుంది. మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ స్పీడ్ ఇన్ ఎంటరింగ్ క్యాప్చర్స్. ఖచ్చితంగా ప్లస్ స్పీడ్గా ఎంటర్ చేయాలి. అవాయిడ్ ఎర్రర్స్, రిజెక్ట్స్ ఎంట్రీస్. ఏ పేమెంట్ డిపెండ్ ఇన్ యాక్యురసీ. మీకు వచ్చే పేమెంట్ అనేది మీరు ఎంటర్ చేసిన యాక్యురసీ మీద ఆధారపడి ఉంటుంది. వర్క్ ఫ్లెక్సిబుల్ అవర్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ అవైలబిలిటీ. మీకు వీలున్న టైంలో వర్క్ చేసుకోవచ్చు, మీకు ఖాళీ టైంలో వర్క్ చేసుకోవచ్చు. స్కిల్స్ నీడెడ్ ఫర్ క్యాప్చా టైపింగ్ జాబ్స్. ఫాస్ట్ టైపింగ్, మినిమం 20 word per minute ఫర్ బెటర్ ఎర్నర్స్. ఫాస్ట్ టైపింగ్ ఉండి మీకు మినిమం 20 word per minute ఉంటే బాగా ఎర్న్ చేసుకోవచ్చు. అక్యురసీ ఎక్కువ ఉందంటే అవాయిడ్ మిస్టేక్స్ అవాయిడ్ చేసి ఎన్జూర్ పేమెంట్ ఫర్ ఎంట్రీస్. పేషెన్స్ అండ్ ఫోకస్, ఓపిక అండ్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలండి. టైం మేనేజ్మెంట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ స్కిల్స్ మీకు రిక్వైర్ ఉంటుంది. శాలరీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్యాప్చా టైపింగ్ జాబ్. శాలరీ 15 to 25,000 for month డిపెండ్స్ అవర్ టైపింగ్ స్పీడ్ అండ్ అక్యురసీ. బెనిఫిట్స్ ఏమంటే ఇక్కడ మీరు 15,000 నుంచి 25,000 వరకు మినిమంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటే 25,000 కన్నా ఎక్కువగానే మీరు సంపాదించుకోవచ్చు ఆర్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ ఏమంటే నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్, జస్ట్ సైన్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఇక్కడ మీకు ఏ విధమైన ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి బెనిఫిట్స్.
జస్ట్ మీరు సైన్ అప్ అయ్యి మీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, వర్క్ ఎనీ టైం, డే ఆర్ నైట్. మీకు ఫ్రీ టైంలో, మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు, డే ఆర్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. నో క్వాలిఫికేషన్ నీడెడ్, సూటబుల్ ఫర్ బిగినర్స్. క్వాలిఫికేషన్ అవసరం లేదండి, ఇది బిగినర్స్కి అయితే బాగా సూట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, రిక్వైర్ ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్. మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది షూర్గా ఉండాలి. ఇక్కడ కింద మీకు అప్లై నో బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అవుతుంది, ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, క్యాప్చర్ సాల్వింగ్ సర్వీసెస్, వర్క్ ఫర్ అస్, ఏపీఐ సాఫ్ట్వేర్. ఇక్కడ మీరు లాగిన్ కావచ్చు. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. అదేవిధంగా పాస్వర్డ్, లేదంటే మీరు గూగుల్తో నుంచి కూడా మీరు సైన్ అప్, మీ గూగుల్ అకౌంట్తో నుంచి కూడా మీరు సైన్ అప్ కావచ్చు. మీరు ఏ విధంగా అయితే ఈమెయిల్ ఎంటర్ ఇచ్చి మీ పాస్వర్డ్ సెట్ చేసుకుంటానే మీకు మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మీరు సైన్ ఇన్ అయిపోయినట్లే. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తే మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయినట్లే దీనివల్ల. సో ఇక్కడ మీకు ఐఎమ్ ఏ వర్కర్, ఐఎమ్ ఏ కస్టమర్ అని ఉంటుంది. ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఎంటరింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఇమేజెస్ అండ్ విత్డ్రా ఎనీ ఇంటూ మై ఆన్లైన్ వాలెట్. ఇది ఒకటి. ఐఎమ్ ఏ కస్టమర్, ఐ నీడ్ టు bypass captures automatically and ఐఎమ్ గోయింగ్ టు పే. సో ఇది వర్క్ ఇచ్చేవాళ్ళు, ఇది ఐఎమ్ ఏ వర్కర్, మనం వర్క్ చేయాలి బట్టి దీని మీద నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఎంత ఎర్న్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుందట. ఇది అంతా క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ వర్క్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో స్టార్ట్ వర్క్, చేంజ్ ద లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ స్పెసిఫై యువర్ లాంగ్వేజ్ అన్న తెలుగు అనేది. స్పీక్ దిస్ లాంగ్వేజ్ దిస్ లెటర్. ఓకే, సేవ్ అని కొట్టేసి. టు earn more fun, please use our webs on that. No need. చూడండి, నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాను. 0/16 అని ఉంది కదా. సో ఇక్కడ క్యాప్చా మనకి ఏమి ఇచ్చారు, 8950 ఇచ్చారు. ఈ టైమింగ్ కల్లా మనం దాన్ని ఫిల్ చేసేయాలి. సెండ్ ఎంటర్ అని కొడితే అయిపోతుంది. సో ఒక టైప్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఇచ్చారు కదా 251153 అని ఇచ్చాడు. దట్స్ ఇట్, టు కంప్లీటెడ్. ఇక్కడ సి ఇచ్చారు, CD 6E అని ఇచ్చారు. సో అది థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియో కోసం, మరికొన్ని ఇలాంటి అద్భుతమైన ఎర్నింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.